హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీసీ లెక్చర్స్. ఈరోజు మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియా సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ సిలబస్ ఏంటి, దాని తర్వాత మెయిన్ వెయిటేజ్ ఎలా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, అంటే సివిల్ సర్వీస్లో కానీ, టీఎస్పీసీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4లో కానీ, అలాగే ఏపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4లో దీని తర్వాత సిలబస్ ఎలా ఉంది, అది దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టీఎస్పీసీ గ్రూప్ 1 మెయిన్ సిలబస్ చూసుకుంటే, దీంట్లో మనకి క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే, మనకి పేపర్ 1లో జనరల్ ఎస్సేలో మనకి హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అన్నారు. సో ఇక్కడ మనకి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్కి పెద్దపీట వేసిందని చెప్పుకోవచ్చు. సో హిస్టారికల్ యాంగిల్లో చూసుకున్నా సరే, మనకి మిగతా సబ్జెక్ట్స్ అంటే ఎస్ఏ పేపర్లో మనకి హిస్టారికల్ యాంగిల్ కంపల్సరీ రాయాలి కాబట్టి దాని బేసిక్ ఐడియా కూడా వేరే విధంగా ఇండైరెక్ట్గా కూడా యూజ్ అవుతుంది. సో మనకి పేపర్ 2లో చూసుకుంటే ఇక్కడ హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు మోడర్న్ పీరియడ్ అన్నారు. సో దీంట్లో మనకి మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియా దగ్గర వెయిటేజ్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎప్పటి నుంచి అంటే మనకి టైం లైన్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, ఏంటంటే 1757 టు 1947 అని. సో దీంట్లో కూడా మనకి వెయిటేజ్ పక్కాగా కనిపిస్తుంది. అంటే ఏన్షియంట్ హిస్టరీ మిడియల్ హిస్టరీతో కంపేర్ చేసుకుంటే మనకి మోడర్న్ హిస్టరీ తరక వెయిటేజ్ ఎక్కువ ఉంది. సో అది మనకి క్లియర్గా కనిపిస్తుంది మనకి పేపర్ 1లో కానీ, మనకి పేపర్ 2లో కానీ. నెక్స్ట్ చూసుకుంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ 2 టీఎస్పీసీ బోర్డులో చూసుకుంటే, ఇక్కడ మనకి మెన్షన్ చేశారు ఏంటంటే హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. అంటే ఇక్కడ మనకి హిస్టరీకి ఎంత వెయిట్ ఇస్తున్నారో సేమ్ అదే ఈక్వల్ ఇంపార్టెన్స్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా కూడా మనకి ఇస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సో ఇక్కడ హిస్టరీ మనం తీసుకుంటే మోడర్న్ హిస్టరీలో మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో అపార్ట్ ఫ్రమ్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, మోడర్న్ హిస్టరీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ఎందుకంటే ఏన్షియన్ హిస్టరీలో ఎక్కువ వాళ్ళు కల్చర్ మీద ఇస్తున్నారు. అలాగే మిడిల్లో కూడా కొన్నిసార్లు డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి. కానీ మెయిన్ వెయిటేజ్ ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ కనిపిస్తుంది. ఇంకో సైడ్ చూసుకుంటే మనకి మోడర్న్ హిస్టరీ కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా ఎవరైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. గ్రూప్ 2 వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ గ్రూప్ 2లో పేపర్ 2 చూసుకుంటే అక్కడ ఏం క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అని. సో దీంట్లో మనకి ఏంటంటే మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియా తరక కొన్ని ఇంపార్టెంట్ సెలెక్టివ్ టాపిక్స్ మనకు కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ స్టార్ట్ చేశారు. అలాగే సోషియో కల్చరల్ పాలసీస్ ఏవైతే ఇంప్లిమెంట్ చేశారో డిఫరెంట్ వైస్ రాయ్స్ అండ్ గవర్నర్ జనరల్స్, అవి కూడా ఇక్కడ మెన్షన్ చేసింది. సో అలాగే సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ గురించి చెప్పారు. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సోషల్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అంటే మోడర్న్ హిస్టరీలో మనకి ఇవన్నీ కవర్ అవుతున్నాయి. సో ఇది కూడా మనకి టీఎస్పీసీ గ్రూప్ 2లో మనకి పేపర్ 2 అలాగే మనకి పేపర్ 1లో మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఫైనల్గా మనకి ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్ ఇదంటే ప్రపోజ్ సిలబస్, కానీ మ్యాక్సిమం ఇదే ఉండొచ్చు. ఎక్కువ ఛాన్సెస్ ఇదే సిలబస్ వీళ్ళు కంటిన్యూ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ ప్రపోజ్ సిలబస్లో కూడా మనకి ఏమి ఇచ్చారంటే హిస్టరీ ఆఫ్ ఇండియా అంటే ఏన్షియంట్ మిడియల్ అండ్ మోడర్న్తో పాటు వీళ్ళు ఏంటంటే ఎకనామిక్ అండ్ పొలిటికల్ అఫైర్స్ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సింది సోషియో కల్చరల్ కాంట్రిబ్యూషన్స్, అలాగే దాంతోపాటు ఇక్కడ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. దీంట్లో మళ్ళీ పొలిటికల్ అఫైర్స్ అండ్ ఎకనామిక్ అఫైర్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇదంతా కూడా మనకి మోడర్న్ హిస్టరీలో కవర్ అవుతుంది. సో ఇక్కడ దీంతో పాటు సోషియో కల్చరల్ యాక్టివిటీస్తో పాటు మనకి ఏంటంటే ఇక్కడ ఎకనామిక్ యాంగిల్ అండ్ పొలిటికల్ యాంగిల్ కూడా మనం కవర్ చేయాల్సి ఉంది, స్పెషల్గా మనం ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ టైంలో. సో నెక్స్ట్ ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో మనకి పేపర్ 2లో చూసుకుంటే, ఇక్కడ కూడా మనకి ఈ మోడర్న్ హిస్టరీ తరక వెయిటేజ్ కనిపిస్తుంది. సో దీంట్లో మొత్తం మ్యాక్సిమం కొలోనియలిజం స్టేజెస్ నుంచి ఫైనల్ 1920 టు 1947 ఫేజ్ వరకు మనకి అన్నీ కూడా మనకి దీంట్లో కనిపిస్తున్నాయి. సో దీంట్లో మనకి గ్రూప్ 1 మెయిన్స్లో మనకి పక్కాగా మోడర్న్ హిస్టరీ తరక వెయిటేజ్ ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏపీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 1లో చూసుకుంటే, ఇక్కడ కూడా మనకి ఓన్లీ మోడర్న్ ఇండియా అన్నారు. సో మోడర్న్ ఇండియా విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అన్నారు. సో దీంట్లో కూడా మనకి సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ యాంగిల్ని మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంది మోడర్న్ ఇండియాలో. సో నెక్స్ట్ మనకి ఏపీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 2 చూసుకున్నా సరే, ఇక్కడ కూడా మనకి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ స్టార్ట్ చేశారు. సో దాంతోపాటు మనకి మోడర్న్ ఇండియాతో కంపేర్ చేసుకుంటూ మనకి కాంటెంపరీగా మనకి ఇటు ఆంధ్రాలో ఏమేమి జరుగుతున్నాయో కూడా మనకి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే కూడా ఇక్కడ ఆంధ్ర అన్నత కంపెనీ అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూసుకుంటే మీకు గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్ర బిట్వీన్ 1885 టు 1947. సో దాని తరగ కాంటెంపరీ సిచ్యువేషన్స్ కూడా మనం ఐడెంటిఫై చేస్తూ రావాలి. సో ఇలాగ మనం
అటు మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియాతో కవర్ చేసుకుంటూ, అలాగే ఇటు మోడర్న్ ఆంధ్ర కూడా కవర్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి, రెండు యాంగిల్స్లో కూడా. సో ఫైనల్గా మనకి యూపీఎస్సీలో తీసుకుంటే మీకు అందరికీ తెలుసు, ప్రిలిమ్స్లో మనకి ఎక్కువ ఫోకస్ మనకు కనిపిస్తుంది మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియా. సో లాస్ట్ ఇయర్ కూడా ఎక్కువ క్వశ్చన్స్ మనకు కనిపించినాయి. ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్కి వెయిటేజ్ తగ్గింది లాస్ట్ ఇయర్, మేబీ ఈ ఇయర్ వెయిటేజ్ పెరగవచ్చు దానికి. సో దీంట్లో మనకి స్పెషల్గా మెన్షన్ చేసింది అంటే హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అని. సో ఇక్కడ కూడా మనకి ఈ ఫోకస్ ఏరియా మనకి మోడర్న్ హిస్టరీ కనిపిస్తుంది. నెక్స్ట్ యూపీఎస్సీ మెయిన్స్ తీసుకుంటే జనరల్ స్టడీస్ పేపర్ 1లో మనకి ఎక్కువ వెయిటేజ్ కనిపిస్తుంది. సో హిస్టరీ దగ్గర వెయిటేజ్ అనేది ఎక్కువ అనమాట. సో హిస్టరీ, ఇటు సోషియాలజీ అండ్ జియోగ్రఫీ సంబంధించిన ఏరియాస్ కూడా మనకి దీంట్లో కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే మనం ఎక్కువ ఫోకస్ చేస్తుంటే ఇండియన్ హిస్టరీ దగ్గర సిలబస్ ఎక్కువ మనకు కనిపిస్తుంది జనరల్ స్టడీస్ పేపర్ 1లో. సో ఇక్కడ ఏంటంటే మనకు మెన్షన్ చేసింది మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఫ్రమ్ మిడిల్ ఆఫ్ 18th century అన్నారు. అలాగే దీంతో పాటు ఫ్రీడమ్ స్ట్రగుల్, దాని తర్వాత మెయిన్ కాంట్రిబ్యూషన్స్, అలాగే మనకి పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సల్టేషన్ కూడా మనకి మెన్షన్ చేసింది. సో ఇదంతా మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో కవర్ అయిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్లో చూసుకుంటే మనకి హిస్టరీ ఆప్షన్లో కనిపిస్తుంది, పేపర్ 2లో అనుకుంటా మనకి హిస్టరీ ఆప్షన్లో అయితే. ఇది పొలిటికల్ సైన్స్ అయితే మనకి కొంతవరకే కనిపిస్తుంది మనకి, ఎస్పెషల్లీ ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్లో మనకి ఇది కనిపిస్తుంది. సో మినిమం వెయిటేజ్ ఉంది, కానీ మనకి కాస్ట్ బెనిఫిట్ అటు అన్ని యాంగిల్స్లో కూడా మనకు కనిపిస్తుంది, ఎందుకంటే ఓవర్లాప్ అవుతుంది మనకి జనరల్ స్టడీస్తో. సో పొలిటికల్ సైన్స్ ఆప్షన్ వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో ఫైనల్గా చూసుకుంటే ఇది యాక్చువల్ సిలబస్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ తరక మెయిన్ సిలబస్. దాంట్లో మనకి సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ అని చెప్పారు, అలాగే మెయిన్ పర్సనాలిటీస్, అలాగే మెయిన్ ఇష్యూస్. సో ఇవన్నీ మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఫోకస్ ఏరియాస్. అలాగే ఫ్రీడమ్ స్ట్రగుల్లో కూడా ఇవి మెయిన్ స్టేజెస్ అనమాట. కొన్ని దగ్గర మనకి స్టేజెస్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అని మెన్షన్ చేసింది, అలాగే దాని తర్వాత మెయిన్ కాంట్రిబ్యూటర్స్ అండ్ కాంట్రిబ్యూషన్స్. సో ఇవన్నీ కూడా మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ మనకి మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియాలో. సో ఇవన్నీ హైయర్ టాపిక్స్, ఇవన్నీ ఆల్రెడీ మీకు షేర్ చేశాను. సో ఈ హైయర్ టాపిక్స్ అంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తరక మెయిన్ క్వశ్చన్ పేపర్స్ ఒక 100 క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఇవన్నీ ఫిల్టర్ చేసిన తర్వాత ఈ హైయర్ టాపిక్స్ చదువుకుంటే ఎస్పెషల్లీ యూపీఎస్సీకి ఇది యాప్ట్ కాదు, కానీ మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కనుక మీరు ఈ హైయర్ టాపిక్స్ని కనుక చదివి వెళ్తే మినిమం 70% మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. సో రీసెంట్గా మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో ఇది ప్రూవ్ అయింది. 83% సక్సెస్ రేట్తో ఈ హైయర్ టాపిక్స్ అనేవి అందరూ స్కోర్ చేయగలిగారు. సో మీకు కూడా ఇది హెల్ప్ అవుతుంది మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, కానీ యూపీఎస్సీకి ఇది పనికిరాదండి, ఇది ఎగ్జామ్టెడ్, ఎందుకంటే యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. కానీ మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ ఈ హై టాపిక్స్ అనేవి బాగా మీకు హెల్ప్ అవుతాయి, ఈవెన్ ఫర్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్లీజ్ కాంట్రిబ్యూట్ టు ఐఏఎస్ ఏపీపీఎస్సీ టీఎస్పీ సెక్టర్స్ బై డౌన్లోడింగ్ దీస్ నోట్స్. సో ఈ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్కువ మనకి ఎక్కడ చూసినా సరే హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియాని ఇచ్చేశారు మనకి సిలబస్లో. సో ఆల్రెడీ చూసుకుంటే ఏన్షియన్ హిస్టరీ అప్లోడ్ చేయడం జరిగింది, అలాగే మొత్తం కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో రీసెంట్గా మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2015లో మొత్తం అన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఈ మెటీరియల్ నుంచే రావడం జరిగింది. సో ఈవెన్ టెక్స్ట్ బుక్స్లో కూడా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ లేవు. ఎస్పెషలీ మనకి యూపీఎస్సీ మెయిన్స్లో మనకి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, దాని తర్వాత కాంటెంపరీ సివిలైజేషన్కి హైయర్ ప్లస్ సివిలైజేషన్కి కంపారిజన్స్ చేస్తూ రాయమని చెప్పి. సో అదైతే ఎక్కడ టెక్స్ట్ బుక్స్లో కూడా లేదు, కానీ అది ఈ మెటీరియల్లో మీకు అప్డేట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే మొత్తం 100% సక్సెస్ రేట్తో మనకి ఈ ఏన్షియన్ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో మనకి కనిపించింది. సో అలాగే ఈ హైయర్ టాపిక్స్ కూడా మీకు చెప్పినట్టు ఆర్ఆర్బీ ఎగ్జామ్లో మొత్తం 83% సక్సెస్ రేట్తో మనకు కనిపించింది. సో ప్లీజ్ కాంట్రిబ్యూట్ టు అస్ బై డౌన్లోడింగ్ ద నోట్స్. ఇది ఎందుకంటే ఈ కాంట్రిబ్యూషన్ కూడా ఈ టెక్నికల్ అప్గ్రేడేషన్ కోసం, అంటే టెక్నాలజీని ఇంటరాక్టివ్గా చేయాలని అనుకుంటున్నాం. సో ఫ్యూచర్లో మనం డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి లైవ్ ఇంటరాక్షన్స్తో మనం డిస్కస్ చేసుకోవడం అనే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సో అలాగే మీరు చూసినట్టు నేను మౌస్తో రాస్తున్నాను. సో దీని ప్లేస్లో మనం డిజిటల్ పెన్, అంటే ఒక పెన్ గ్రాఫిక్ ట్యాబ్లెట్ని కూడా పర్చేస్ చేయడం జరుగుతుంది. అలాగే ఇది యూస్ చేసిన కూడా అన్ని ఫ్రీ సాఫ్ట్వేర్స్. సో ఎందుకన్నా బెటర్ సాఫ్ట్వేర్స్ మనకి క్యాంప్టేషియా స్టూడియో 8 అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది. సో దీన్ని కూడా పర్చేస్ చేయడానికి చూస్తున్నాం. సో ఈ కాంట్రిబ్యూషన్స్ అన్ని కూడా ఈ టెక్నికల్ అప్గ్రేడేషన్ కోసమే మేము ట్రై చేస్తున్నాం. సో మీ కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా ఏంటంటే ఇది ఒక విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది. మీకు ఏంటంటే వాలంటరీ కాంట్రిబ్యూషన్ కాకుండా మీకు ఈ మెటీరియల్ కూడా మీకు దొరుకుతుంది. సో ఈ మెటీరియల్ కనుక మీరు చదువుకుంటే మీకు కూడా 100% సక్సెస్ రేట్ కనిపిస్తుంది ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, అండ్ ప్లీజ్ subscribe to our channel IAS APPSC TSPC lectures, and thanks for watching this video. Thank you.